హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఈ ప్రేమ ఏ దరి చేరునో 11వ భాగాన్ని వినేద్దాం. మోక్ష మాల్లోకి వెళ్ళేసరికి శ్రవంతి, లాస్య, లిఖిత శారీస్ సెలెక్ట్ చేస్తున్నారు. అప్పుడే సెలెక్షన్ స్టార్ట్ చేసేసారా? ఎంతవరకు వచ్చిందని మీ షాపింగు? చాలానే చూసాం, కానీ మీ వదినికి ఒకటి కూడా నచ్చల. ఏది చూపించినా ఏదో ఒక వంక పెడుతూనే ఉంది. ఇక మా వల్ల కాదు, నువ్వే సెలెక్ట్ చేయమ్మా మీ వదినికి అంది లాస్య. మా వదినికి ఏ కలర్ శారీ కట్టినా బాగుంటుంది, బంగారం లాంటి మా వదినికి గోల్డ్ కలర్ శారీ అయితే ఇంకా బాగుంటుంది అని ఒక శారీ తీసి చూపించింది. వావ్ మోక్ష, చాలా బాగుంది ఇది. ఇందాకటి నుంచి వీళ్ళందరూ సెలెక్ట్ చేస్తున్నారు, కానీ నా టేస్ట్కి తగ్గట్టు ఒక్కరూ తీయలేదు అంది లిఖిత. అలా లిఖితకి కావలసిన శారీస్ అన్నీ మోక్ష సెలెక్ట్ చేసింది. శ్రవంతి, లాస్య మగపెళ్లి వాళ్ళకి కావలసినవి తీసుకున్నారు. అవును, కీర్తి అక్క రాలేదేంటి అంది మోక్ష. అన్నయ్య వదిన గుడికెళ్లారు, వదినికి ఏదో మొక్కుందట అంది లిఖిత. ఓ అవునా, సరే అయితే ఇక షాపింగ్ అయినట్లేనా అంది మోక్ష. పెళ్లి బట్టలు తీసుకోవడం వరకు అయింది, ఇంకా గోల్డ్ తీసుకుంటే సరిపోతుంది అంది లాస్య. అందరూ కలిసి అక్కడే ఉన్న గోల్డ్ షాప్కి వెళ్ళారు. అక్కడ లిఖితకి కావలసిన నగలు తీసుకున్నారు. మోక్ష చూపు అక్కడున్న ఒక నెక్లెస్ పై పడింది. వెంటనే శ్రవంతి దగ్గరికెళ్ళి, అమ్మా నాకు అది కావాలి అంది గారంగా. ఇప్పటికే నీకు ఇలాంటివి చాలా ఉన్నాయి, ఉన్నవి పెట్టుకోవడమే లేదు, మళ్ళీ ఇది కొని ఏం చేస్తావు? ఏం వద్దు అంది శ్రవంతి. ప్లీజ్ అమ్మా నాకు అది కావాలి అంది మోక్ష. వద్దంటే వద్దు అంతే, ముందు ఇంట్లో ఉన్నాయి పెట్టుకో, తర్వాత చూద్దాం అంది శ్రవంతి. మోక్ష ఇక ఏం మాట్లాడలేక మూతి ముడుచుకొని సైలెంట్గా లిఖిత దగ్గరికి వెళ్ళిపోయింది. కీర్తి, చరణ్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న కొండగట్టుపై గుడికి వెళ్లారు. చరణ్ ఘాట్ రోడ్డుపై వెళ్దామంటే కీర్తి మెట్లెక్కి వెళ్దామని చెప్పింది. ఇద్దరు కలిసి మెట్ల దారిలో మెట్లెక్కుతూ వెళ్తున్నారు. కొన్ని మెట్లు ఎక్కేసరికి కీర్తి బాగా అలసిపోయింది. అక్కడే ఉన్న గట్టుపై కూర్చొని, లిఖిత్ నా వల్ల కాదు, కాలు బాగా నొప్పిగా ఉన్నాయి, ఇక నేను ఎక్కలేను అంది. నేను ముందే చెప్పానా నువ్వెక్కలేవని? నా మాట విన్నావా నువ్వు? పెద్ద వీరనారిలా ఫోర్స్ కొట్టావు. సరే కాసేపు ఇలానే రెస్ట్ తీసుకో, ఇప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తాం, నిదానంగా మెట్లు ఎక్కుదాం అని అన్నాడు లిఖిత్ ఆమె పక్కన కూర్చుంటూ. అమ్మో, కాసేపు ఆగైనా మెట్లు ఎక్కడం నా వల్ల కాదు బాబు, నేనైతే ఇక్కడే ఉంటా అంది కీర్తి. నిన్ను గుడిలోకి ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు అంటూ ఆమెను తీసుకుని మెట్లెక్కడం స్టార్ట్ చేశాడు. లిఖిత్ ఏంటిది, ముందు నన్ను కిందికి దించు, బరువుగా ఉంటాను, నీకు కష్టంగా ఉంటుంది అంది కీర్తి. నిన్ను ఎత్తుకోవడం నాకెందుకు కష్టం అవుతుంది, పిట్టలా కొంచెం ఉన్నావు, నువ్వేం పెద్ద బరువు లేవులే అన్నాడు లిఖిత్. కీర్తి ఇంకేం మాట్లాడకుండా లిఖిత్ని చూస్తూ ఉండిపోయింది. అలా అతను తీసుకుని వెళ్తుంటే అందరూ వాళ్ళనే చూస్తున్నారు. గుడి ముందుకు వచ్చాక, ఏంటి మేడం ఇంకా అలానే చూస్తున్నారు, లైఫ్ లాంగ్ ఎలా ఎత్తుకొని ఉండాలా ఏంటి? అదిగో గుడి అన్నాడు లిఖిత్. సారీ దింపండి అంది కీర్తి. ఇద్దరూ కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తర్వాత లిఖిత్ పేరు మీద అర్చన చేయించింది కీర్తి. పూజ అయ్యాక గుడి పక్కనే ఉన్న పార్క్లో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు కీర్తి, దేవుడికి మొక్కు తీర్చుకున్నావు, మరి నా మొక్కు ఎప్పుడు తీరుస్తున్నావు అన్నాడు లిఖిత్. అసలు ఏమంటున్నారు మీరు అంది కీర్తి. అదే బంగారం, లిఖిత పెళ్ళయ్యే వరకు మనం దూరంగా ఉండాలని చెప్పావు కదా? అవును చెప్పాను, అయితే మరి తన పెళ్ళి ఇంకొన్ని రోజుల్లో అయిపోతుంది, మరి మన సంగతి ఏం ఆలోచించావు అన్నాడు లిఖిత్ ఆమె చీర కొంగు పట్టుకొని. హలో మాస్టారు, గుడికి వెళ్ళొచ్చి ఏంటా మాటలు? అయినా లిఖిత పెళ్ళి ఇంకా అవ్వలేదు కదా, అప్పుడే ఏంటి తొందర? తన పెళ్ళయ్యే వరకు ఆగాల్సిందే మీరు అంది కీర్తి. రాక్షసి, ఎందుకే నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నిన్ను ఇంత దగ్గరగా చూస్తూ దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు, కొంచెం నన్ను కూడా అర్థం చేసుకోవి అన్నాడు లిఖిత్. మిమ్మల్ని తర్వాత తీరిగ్గా అర్థం చేసుకుంటాను, ముందు ఇంటికి వెళ్దాం పదండి అంది కీర్తి అక్కడి నుండి లేచి కార్ దగ్గరికి వెళ్తూ. పెళ్ళని చెప్తే వెనుక తప్పుతుందా అని ఆమెను ఫాలో అయ్యాడు లిఖిత్. తరుణ్ అభిని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకుని వెళ్తూ, ఆఫీస్కి లీవ్ పెట్టావా అన్నాడు. లీవా, ఎందుకు అంది అభి. అదేంటి, గురువారం మనం హైదరాబాద్ వెళ్తున్నాం కదా, నువ్వు పెళ్ళికి రావట్లేదా ఏంటి అన్నాడు తరుణ్. ఓ అదా, పెళ్ళికి రావాలని నాకు కూడా ఉంది, కానీ మా మేనేజర్ లీవ్ ఇవ్వను అంటున్నాడు, ఏం చేయాలి అంది అభి. అదేంటి, ఎందుకు ఇవ్వటం లేదు? ఇంకోసారి ట్రై చేయి, అందరూ వెళ్తున్నాం కదా, నువ్వు లేకపోతే ఎలా అన్నాడు. చాలాసార్లు అడిగి చూసా, ఆయన నుండి ఎటువంటి రెస్పాన్సు లేదు. సరే నువ్వేం వరి అవ్వకు, నేను చూసుకుంటా అన్నాడు తరుణ్. ఎలా అంది అభి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి. అదంతా నీకెందుకు, నేనున్నాను కదా, గురువారం మనం వెళ్తున్నాం, నువ్వు అది ఫిక్స్ అయిపో అన్నాడు తరుణ్. ఆర్య, అమ్మ వాళ్ళు వాళ్ళతో పాటే నన్ను కూడా రమ్మంటున్నారు పెళ్ళికి, ఇప్పుడు ఎలా రా అంది ప్రియా. పోనీ వాళ్ళతోనే వెళ్ళు, అందరం ఒకటి చోటే కదా వెళ్ళేది, అక్కడికి వెళ్ళాక మీట్ అవుదాం అన్నాడు ఆర్య. ఓ అలాగా, నాకు తెలీదు, మరి నువ్వు చెప్పే వరకు. మొహం చూడు మొహం, పెద్ద చెప్తున్నాడు, నేను నీతోనే వస్తాను, నువ్వేం చేస్తావో నాకు వెంటనే ఒక ఐడియా ఇవ్వాలి అమ్మ వాళ్ళని ఒప్పించడానికి అంది ప్రియా. సరే ఒక పని చేయి, కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పు, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మనమంతా కలిసి వెళ్దాం అన్నాడు. అవును కదా, ఇంత చిన్న ఐడియా నాకెందుకు రాలేదు? సర్లే నేను వెళ్ళి అమ్మకి ఇప్పుడే చెప్తాను.
మనం హైదరాబాద్ ఎలా వెళ్తున్నాం? ఐ మీన్ బస్సా, కారా, ట్రైనా అంది ప్రియ. నలుగురమే కదా, సరదాగా కారులో వెళ్ళిపోదాం. హైదరాబాద్ ఎంత దూరం అన్నాడు ఆర్య. వావ్, కార్లోనా? సూపర్. ఈ జర్నీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని ఇంకా ఏదో చెప్పేంతలో ప్రియని వాళ్ళ అమ్మగారు పిలిచారు. సరే, అమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి హాల్లోకి వెళ్ళి ఏంటమ్మా పిలిచావు అంది. ఏంటే ఈ మధ్య అస్తమానం ఫోన్ పట్టుకుని ఉంటున్నావు అన్నారు భారతి గారు. అమ్మ, ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను, అది కూడా సబ్జెక్ట్ గురించే. రేపటి నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకే డౌట్స్ అడగడానికి ఫోన్ చేసింది అంది ప్రియ. ఎగ్జామ్స్ ఉన్నాయా? అయితే నువ్వు రేపు మాతో రావట్లేదా అన్నారు భారతి గారు. ఎలా వస్తానమ్మా, ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కదా, మీరు వెళ్ళండి, నేను ఎగ్జామ్స్ అయిన వెంటనే వచ్చేస్తాను. సరే, నీ ఇష్టం, వెళ్ళి చదువుకో అన్నారు ఆవిడ. అమ్మయ్య, ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంది ప్రియా మనసులో. తర్వాత రోజు తరుణ్ అభిని ఆఫీస్లో డ్రాప్ చేసి, అభి, ఈరోజు మీ మేనేజర్ని లీవ్ అడుగు, ఖచ్చితంగా ఓకే చెప్తాడు అన్నాడు. లాస్ట్ టైం అడిగితే ఇవ్వలేదు, ఇప్పుడు అడిగితే ఇస్తాడంటావా అంది అభి. ముందు నువ్వు వెళ్ళి అడుగు, చూడు ఇస్తాడో ఇవ్వడో తెలుస్తుంది అన్నాడు తరుణ్ బైక్ స్టార్ట్ చేస్తూ. వీడేంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అనుకుని ఆఫీస్లోకి వెళ్ళింది. లంచ్ అయ్యాక మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్, మొన్న లీవ్ అడిగాను కదా, దాని గురించి రిమైండ్ చేద్దామని వచ్చాను అంది. ఓకే అభిసారిక, మొన్న ఏదో టెన్షన్లో ఉండి లీవ్ క్యాన్సిల్ చేశా, ఇప్పుడు నీకు ఎన్ని రోజులు కావాలన్నా లీవ్ తీసుకో అన్నాడు మేనేజర్. థ్యాంక్ యూ సార్ అని అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. ఏమైంది మేనేజర్కి? మొన్న ఇవ్వను అన్నాడు, ఇంతలోనే ఏమైంది? అసలు ఏం చేశాడు తరుణ్? సాయంత్రం వస్తాడుగా, అడగాలి అనుకుంది. ఈవినింగ్ ఆఫీస్ అవ్వగానే ఎప్పట్లానే తరుణ్ కోసం వెయిట్ చేస్తుంది అభి. ఏంటండి, మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారా అంటూ ఆమె దగ్గరకు వచ్చాడు ప్రశాంత్. అవునండి అంది అభి ఫోన్ చూసుకుంటూ. సరే, అతను వచ్చే వరకు మీకు కంపెనీ ఇస్తాను అంటూ తన గురించి ఏదో చెప్తూ ఉన్నాడు. ఈలోపు అక్కడికి వచ్చాడు తరుణ్. అభి ప్రశాంత్తో మాట్లాడుతూ అతని గమనించలేదు. ప్రశాంత్ ఏదో జోక్ చెప్తే నవ్వుతూ ఉంది. అభి అతనితో నవ్వుతూ మాట్లాడడం తరుణ్కి అస్సలు నచ్చలేదు. వెంటనే బైక్ దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. మా మేనేజర్ అడిగిన వెంటనే లీవ్కి పర్మిషన్ ఇచ్చాడు తెలుసా అంది. తరుణ్ మాత్రం అదేం పట్టించుకోకుండా అభి చేయి పట్టుకుని తన బైక్ దగ్గరికి తీసుకొచ్చాడు. అతను ఎందుకు ఇలా చేశాడో ఆమెకు అర్థం కాలేదు. తరుణ్, ఏమైంది నీకు? అలా తీసుకొచ్చేసావు, తను ఏమనుకుంటాడు అంది. వాడు ఏమనుకుంటే నాకెందుకు, ముందు బైక్ ఎక్కు, తర్వాత చెప్తా అన్నాడు తరుణ్ బైక్ స్టార్ట్ చేస్తూ. అభి ఇంకేం మాట్లాడకుండా బైక్ ఎక్కింది. దారిలో, ఇప్పుడు చెప్పు, ఎందుకు అలా మాట్లాడుతుంటే మధ్యలో తీసుకొచ్చావు అంది. తరుణ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. ఏంటి, ఏం మాట్లాడు? అడుగుతున్నాను కదా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంది అభి. ఎందుకంటే నువ్వు అతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు కనుక. అతనితోనే కాదు, నువ్వు ఇంకెవరితో మాట్లాడినా నాకు ఇష్టం ఉండదు. ఆ రోజు అడిగావు కదా ఎందుకంత కోపంగా ఉన్నావని, ఇప్పుడు చెప్తా విను. ఆ రోజు నేను వచ్చేసరికి నువ్వు తన బైక్ మీద వెళ్ళిపోయావు, అందుకే ఆ కోపం. ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలుసా నీకు అన్నాడు తరుణ్. తరుణ్, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా? అతను నా కొలీగ్, నువ్వు వచ్చే వరకు కంపెనీ ఇచ్చాడంతే. ఆ రోజు కూడా నువ్వు రావడం లేట్ అయిందని అతన్ని డ్రాప్ చేశాడు. దానికే నువ్వు ఎందుకు ఇలా ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? ఇదేం నచ్చలేదు నాకు అంది అభి. నువ్వు కూడా వాడితో మాట్లాడడం నాకు నచ్చలేదు. నువ్వు ఫ్రెండ్గాని వాడితో మాట్లాడుతున్నావు, కానీ వాడి చూపుల్లో నాకేదో తేడా కనిపిస్తుంది. యు నో వన్ థింగ్, ఒక అబ్బాయి ఇంటెన్షన్ ఇంకొక అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది అన్నాడు. అయితే ఇప్పుడు ఏమంటావు? నీతో తప్ప ఎవరితో మాట్లాడద్దంటావా? అయినా నేను ఇంకా నీ లవ్ యాక్సెప్ట్ చేయలేదు కదా, నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు? చెప్పు, ఎందుకు నీకంత కోపం అంది అభి. నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను నిన్ను లవ్ చేస్తున్నాను కదా. నువ్వు నాది లవ్ అనుకో, పొసెసివ్నెస్ అనుకో, ఇంకేమైనా అనుకో, నువ్వు నా సొంతం అని నేను అనుకుంటున్నాను. అందుకే నీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోదలుచుకోవట్లేదు. తరుణ్, మరీ ఎక్కువ చేస్తున్నావు, నాకు ఇలాంటివి ఉంటే అస్సలు నచ్చదు. అవునులే, నీకు నాలాంటి వాళ్ళు ఎందుకు నచ్చుతారు? తీయగా మాట్లాడి ఫ్లడ్ చేసే వాళ్ళే నచ్చుతారు అన్నాడు తరుణ్ కోపంగా. తరుణ్ అలా అనేసరికి అభికి బాగా ఏడుపు వస్తుంది. బైక్ ఆపు అంది గట్టిగా. నేను ఆపను, కామ్గా కూర్చో అన్నాడు తరుణ్. తరుణ్, మర్యాదగా చెప్తున్నాను, బైక్ ఆపుతావా లేకపోతే నేను బండి నుంచి దూకైనా అంది. ఏంటి, బెదిరిస్తున్నావా? బెదిరించడం లేదు, నువ్వు బైక్ ఆపకపోతే దూకి చూపిస్తా, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఆమె అంత గట్టిగా చెప్పేసరికి ఆపకపోతే నిజంగా దూకుతుందేమో అనుకుని బండి పక్కకు ఆపాడు తరుణ్. అభి బైక్ దిగి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. తరుణ్ ఆమె వెనకే వెళ్తూ, ఏదో కోపంలో అలా అన్నాను, దానికే ఇలా చేస్తావా? నీకు నా కోపం కనిపిస్తుంది కానీ నా ప్రేమ కనిపించడం లేదా? రా వెళ్దాం అన్నాడు తరుణ్. నీ మనసులో ఉన్నదే కదా పైకి చెప్పావు, ఇందులో నీ తప్పే ఉంది. అయినా నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నా దారిన వెళ్ళనివ్వు. నిన్నింటి దగ్గర డ్రాప్ చేశాక నా దారిన నేను వెళ్తాను, ముందు బండెక్కు అన్నాడు తరుణ్. అసలు నువ్వెవరు? నువ్వు ఎవరిని నాతో రావాలని? నీకు నాకు ఏంటి సంబంధం అని ఆటో ఆపి ఎక్కేసింది. చూడ్డానికి అమాయకుల్లా ఉంటుంది కానీ దీనికి కోపం మామూలుగా లేదే అనుకుని ఆటోని ఫాలో అవుతూ వెళ్ళాడు. అభి ఇంట్లోకి వెళ్ళాక అతను వెళ్ళిపోయాడు.
ఆర్య తన రూమ్ బాల్కనీలో ప్రియతో ఫోన్లో మాట్లాడుతూ ల్యాండ్లో ఒంటరిగా కూర్చున్న అభిని చూసి ఈ టైంలో అక్కడేం చేస్తుంది అనుకొని క్రిందికెళ్ళాడు. అభి డల్లుగా ఉండడం చూసి ఆమె దగ్గరికి ఏంటక్క అలా అన్నావు, ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా అన్నాడు ఆమె పక్కన కూర్చుంటూ. ఆఫీస్లో కాదు ప్రాబ్లం, ఆ తరుణ్తో అంటూ అంతకుముందు జరిగిందంతా చెప్పింది. ఏంటి వీడు ఇలా చేశాడు, ఎప్పుడు కూల్గా ఉండే బావా అక్క విషయంలో ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు అని అనుకున్నాడు మనసులో. ఏంటి ఏం మాట్లాడవు, మీ బావకు నువ్వే చెప్పు, రేపటి నుంచి నన్ను డ్రాప్ చేయడానికి రావద్దని, నేను వెళ్ళగలను అంది అభి. బావతో నేను మాట్లాడతాలే, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు ఆర్య. అభి అక్కడి నుండి వెళ్ళాక తరుణ్కి కాల్ చేశాడు. ఏంట్రా ఏమంటుంది మీ అక్క అన్నాడు తరుణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తూనే. అంతా పెంట పెంట చేసి ఏమంటుందంట అడుగుతావేంటి బావా, రేపటి నుండి నీతో రాదట ఆఫీస్కి, అయినా నీకు అంత పొసెసివ్నెస్ ఏంట్రా బాబు, ఆఫీస్ అన్నాక కొలీగ్స్తో మాట్లాడకుండా ఉంటారా అన్నాడు ఆర్య. నువ్వు మీ అక్క వైపు నుండి మాత్రమే ఆలోచిస్తున్నావు, నా వైపు నుండి ఆలోచించి చూడు, అప్పుడు అర్థమవుతుంది నా బాధ అన్నాడు తరుణ్. బావా నీ బాధ నాకు అర్థమైంది, కానీ అక్క గురించి నీకు తెలుసు కదా, తను చాలా సెన్సిటివ్ అని, అలాంటి వాళ్ళని ప్రేమతో గెలుచుకోవాలి కానీ ఇలా కోపంతో కాదు అన్నాడు ఆర్య. నాకు తెలుసు ఆర్య ఇదంతా, కానీ ఆ సిచ్యువేషన్లో అలా జరిగిపోయింది అన్నాడు తరుణ్. సర్లే అయిందేదో అయిపోయింది, అక్క కోపం పోగడానికి ట్రై చేయి ముందు. ఓకే రేపటి నుండి అదే పనిలో ఉంటాను అన్నాడు తరుణ్. తర్వాత రోజు తరుణ్ వెళ్ళేసరికి అభి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఈవినింగ్ కూడా అంతే, తరుణ్ ఆమె కోసం వెయిట్ చేస్తున్నా అతన్ని పట్టించుకోకుండా క్యాబ్లో వెళ్ళిపోయింది. దీని కోపం ఎప్పటికి పోగొట్టాలరా భగవంతుడా అనుకున్నాడు తరుణ్. రాయల్ ఇంట్లో లిఖిత పెళ్లి సందడి స్టార్ట్ అయింది. లాస్య బలవంతం మీద మోక్ష శ్రవంతి అక్కడే ఉంటున్నారు. లిఖితను పెళ్లికి 2 రోజుల ముందే పెళ్లి కూతుర్ని చేశారు. కమల్ వాళ్ళు కూడా అక్కడే విడిదింట్లో ఉంటున్నారు. కమల్ని కూడా ఆ రోజే పెళ్లి కొడుకుని చేశారు. మోక్ష లిఖిత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి వదిన ఇంత బోరింగ్గా ఉంది, పెళ్ళంటే ఎలా ఉండాలి, ఇంకా ఎంత సందడిగా ఉండాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఒక సరదా లేదు ఒక సందడి లేదు, ఇలా అయితే లాభం లేదు, సరదాగా ఏదైనా ప్లాన్ చేద్దాం అంది. ఆ ప్లాన్ ఏంటో నువ్వే చెప్పు అంది కీర్తి. ఏం చేద్దాం, ఏమైనా ప్లాన్ చేద్దామంటే మన వాళ్ళందరూ ఇంకా రాలేదు అని కాసేపు ఆలోచించి ఓకే గుడ్ ఐడియా అంది మోక్ష. ఏంటో అంత మంచి ఐడియా, మాకు కూడా చెప్పు అన్నాడు లిఖిత్. చెప్తా బావా కంగారు పడకు, కీర్తి అక్క నువ్వు లోనికి వెళ్ళి పేపరు ఇంకా పెన్ తీసుకురా, నేను కమల్ అన్నకు ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మని చెప్తా, అందరం కలిసి ఒక మంచి గేమ్ ఆడదాం. ఈ టైంలో గేమ్స్ ఏంటే, నీకేమైనా పిచ్చా అంది శ్రవంతి. గేమ్ అంటే మరీ చిన్నపిల్లల గేమ్ కాదులే అమ్మా, దీనికో పర్పస్ ఉంది, నువ్వు ఉండు అంది మోక్ష. ఏంటో నువ్వు నీ మాటలు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు అంది శ్రవంతి. మర్చిపోయాను, ఇది కపుల్స్ ఆడే గేమ్, అర్జెంటుగా డాడీకి ఫోన్ చేసి రమ్మను అంది మోక్ష. డాడీకి ఏదో మీటింగ్ ఉందటే, అయినా పెళ్లి రోజు వస్తా అన్నారు, నన్ను మాత్రం గేమ్లో ఇన్వాల్వ్ చేయకే అంది శ్రవంతి. పోమ్మా నువ్వు ఫస్ట్లోనే డిసప్పాయింట్మెంట్ చేసావు, సర్లే నువ్వు ఈ ప్రోగ్రామ్కి జడ్జిగా ఉండు అని కీర్తి తెచ్చిన పేపర్ తీసుకుని సీరియస్గా వాటిపై ఏదో రాస్తూ ఉంది మోక్ష. తను ఏం చేస్తుందో అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో కమల్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. మోక్ష ఒకసారి అందరినీ చూసింది. లిఖిత, కమల్, లిఖిత్, కీర్తి, రాయల్, లాస్య, కమల్ పేరెంట్స్, ఇంకా వచ్చిన బంధువులు ఒక 2 జంటలు. ఓకే అన్ని జంటలు సరిపోయాయి అని ఆమె రాసిన చిట్టీలు సన్నిధి 2 బౌల్స్లో వేసి అక్కడ పెట్టింది. అందరినీ జంటలుగా కూర్చోమని చెప్పి ఓకే అందరూ రెడీనే కదా, నేను చెప్పే జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఇక్కడ 2 బౌల్స్లో చిట్టీలు ఉన్నాయి, ముందు అమ్మ ఈ బౌల్స్లో ఉన్న చిట్టి తీస్తుంది, అందులో ఏ జంట పేరు వస్తే వాళ్ళు 2వ బౌల్స్లో ఉన్న చిట్టి తీసి అందులో ఉన్న టాస్క్ చేయాలి, అర్థమైందా అంది మోక్ష. ఓకే అర్థమైంది, మరి మేము అందరం ఆడతాం బాగానే ఉంది, మరి నీ సంగతి ఏంటి అన్నాడు లిఖిత్. బాగానే ఉంది, మీరంతా జంటలు కాబట్టి ఆడుతున్నారు, నేను సింగిల్ అమ్మ అంది మోక్ష. మోక్ష అలా అందో లేదో శ్రీరామ్ అక్కడికి వచ్చాడు. హాయ్ శ్రీరామ్, కరెక్ట్ టైంకి వచ్చావు అన్నాడు లిఖిత్. శ్రీరామ్ చూసిన మోక్ష, శ్రీరామ్ గారు మీరిక్కడ అంటే ఆర్య వాళ్ళు వచ్చాక వస్తానన్నారు కదా అంది. నేనే రమ్మని ఫోన్ చేశా మోక్ష, మా ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు ఇక్కడ, ఒక్కడనే ఉంటే బోర్ కొడుతుందని నేనే శ్రీరామ్కి ఫోన్ చేశా అన్నాడు కమల్. అబ్బో అన్నయ్య నీకు కూడా శ్రీరామ్ గారు ఫ్రెండ్ అయిపోయారా, సరే ఇక గేమ్ స్టార్ట్ చేద్దామా అంది. అప్పుడేనా నీకు కూడా ఒక జంట దొరికింది, నీ పేరు శ్రీరామ్ గారి పేరు కూడా చిట్టిలో రాయి అంది లిఖిత. వదినా నువ్వు ఇక ఆపు అంది మోక్ష శ్రీరామ్ని ఇబ్బందిగా చూస్తూ. ఎందుకు ఆపాలి, తను కరెక్ట్గానే చెప్పింది అని వాళ్ళ పేర్లు చిట్టీలో రాసి బౌల్లో వేశాడు లిఖిత్. బావా నీ సంగతి తర్వాత చెప్తా అనుకుని వెళ్ళి శ్రీరామ్ పక్కన కూర్చుంది మోక్ష. సరే స్టార్ట్ చేస్తున్నా అని ఫస్ట్ చిట్టి తీసింది శ్రవంతి. అందులో లిఖిత్, కీర్తి పేరు వచ్చింది. భలే దొరికావు బావా, వచ్చి ముందు ఈ బౌల్లో ఉన్న చిట్టి తీసి అంది మోక్ష. తీస్తాను, తీయక తప్పుతుందా
అంటూ అందులో ఉన్న చిట్టి తీసి చదువుతూ ఇది నా వల్ల కాదు బాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓయ్ బావా ఎక్కడికి ఆగు అని అతని పట్టుకొని ఆ చిట్టిలో ఏముందో చూసి పగలబడి నవ్వింది. ఏముంది అందులో అంతలా నవ్వుతున్నావు అంది లిఖిత. చెబుతా అని నవ్వుని కంట్రోల్ చేసుకుని ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆపోజిట్ క్యారెక్టర్స్ చేయాలన్నమాట. అంటే కీర్తి అక్క బావలా డ్రెస్ చేసుకోవాలి, బావ కీర్తి అక్కలా డ్రెస్ చేసుకుని ఇద్దరు ప్రపోజ్ చేసుకోవాలి. హే ఇది తూచ్ మా వల్ల కాదు అంది కీర్తి. అలా అంటే కుదరదమ్మా, గేమ్ అంటే గేమే, ముందు వెళ్ళి మీ ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకుని రండి, మాకిక పండగే పండగ. అంత సాడిజం ఏంటే నీకు, నువ్వు దొరికిపోతావా అప్పుడు చెప్తాను ఈ పని అన్నాడు లిఖిత్. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చారు. సరే మీరిప్పుడు ప్రపోజ్ చేసుకోండి అంది. కీర్తి లిఖిత్లా యాక్ట్ చేస్తూ లిఖిత్కి ప్రపోజ్ చేసింది. లిఖిత్ సిగ్గుపడుతూ ఆమె ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశాడు. వావ్ సూపర్గా చేశారు బావా, ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా, చూడలేక చస్తున్నా అంది మోక్ష లిఖిత్ని చూసి నవ్వుతూ. వస్తే రాక్షసి, వచ్చాక నీ సంగతి చూస్తా అన్నాడు లిఖిత్. అబ్బో ఇలాంటివి చిన్నప్పటి నుండి వింటున్నా కానీ వెళ్ళవయ్యా అని. అమ్మా ఇప్పుడు ఇంకో చిట్టితి, నెక్స్ట్ వచ్చే అదృష్టవంతులు ఎవరో చూద్దాం అంది శ్రవంతితో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.